మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుమార్తె అమ్మ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు. ఆమె ఒక ప్రవక్త గారి కూతురు అయినప్పటికీ కూడా తమ ఇంటి కఠినమైన పనులను ఆమె స్వయంగా చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు పిండి కోసం గింజలను విసురుతూ ఉన్న సమయంలో ఆమె చేతికి గాయాలు అయ్యాయి. దాంతో ఈమెకు సహాయంగా ఒక సేవకుడిని అడగాలి అని అమ్మ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు తమ తండ్రి గారి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ప్రవక్త గారు ఇంట్లో లేరు. ఆ తర్వాత ఆ రాత్రిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని తెలుసుకొని అమ్మ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు మరియు వారి భర్త విశ్రాంతి పొందుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఒక సేవకుని కన్నా ఉత్తమమైన దానిని తెలుపనా అని చెప్పి 33 సార్లు సుబహానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ అన్న ఈ అద్భుతమైన తస్బీహ్ను మీరు పడుకునే ముందు చదవండి. ఇది ఖచ్చితంగా మీ అలసటను తొలగిస్తుంది, అలాగే మీ పనులల్లో బరకత్ను ప్రసాదిస్తుంది అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కాబట్టే ఈ తస్బీహ్ను ఫాతిమా తస్బీహ్ అని కూడా అంటారు.